మేము ప్రతి సంవత్సరం గోదావరి నది నుండి జలం తీసుకొచ్చి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క దేవాలయానికి జలాభిషేకం చేస్తాం. మా ఊర్లో 45 పైగా హనుమాన్ టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జలాభిషేకం చేస్తాం. ఈసారి వర్షాలు పడడం సరిగ్గా ఎప్పుడు టైంకి పడే టైం దాటిపోయింది కాబట్టి పైనకు చూస్తూ ఎప్పుడు వర్షాలు పడతాయని చెప్పి చూస్తున్నాం. వర్షాలు సరిగ్గా పడాలని, మంచి పాడి పంటలు చల్లగా ఉండాలని చెప్పి జలాభిషేకం చేస్తాం. ఇక్కడనే ప్రసాదం వండుకొని తింటాం. రైతాంగం అంతా కల్లడిల్లా పోతా ఉంది. ఎందుకంటే వర్షాలు లేక దాదాపు నెల రోజులు అవుతా ఉంది. మేము మొగులకు ముఖం పెట్టుకొని ప్రతిరోజు నిత్యం చూస్తా ఉన్నాం. ఈ ఖరీఫ్ చాలా నుంచి ఒక్క వర్షం కూడా పడక అనేక ఇబ్బందులు పాలవుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి ఈ పలార పనులు అనేది కట్టేవాళ్ళం. ఈ నరసింహస్వామి ఎందుకంటే ప్రహ్లాద సైతం లక్ష్మీస్వామి వెల్లు నరసింహస్వామి మా సల్లంగా చూస్తారనే ఉద్దేశంతో తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడ జలాభిషేకం చేయడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా ఈ రోజు కూడా మేము గంగా నుంచి నీళ్లు తీసుకొచ్చి మా ఊర్లో దాదాపు 100కు పైన దేవాలయాలు, అన్ని దేవుళ్ళు కలిపితే 100కు పైన దేవుళ్ళు ఉన్నాయి. ప్రతి దేవునికి గ్రామ దేవతలతో సహా ప్రతి దేవాలయానికి పోషమ్మకు కానీ ప్రతి గుడికి కానీ వెళ్ళి జలాభిషేకం చేస్తూ ఆనందంతో మేమంతా తడిసి ముద్దై తడిబట్టలతో ప్రతి గుడికి అందరం తడిబట్టలతో రైతాంగం అంతా మిగతా కులస్తులంతా కూడా పార సంఘాల కులస్తులు మొత్తం అందరం కలిసి ప్రతి గుడికి వెళ్ళి ఈ జలాభిషేకం చేస్తూ మా ప్రాంతమే కాక మా ఊరే కాకుండా మా ప్రాంతాన్ని అంతా సుభిక్షంగా ఉంచాలని ప్రతి ఒక్క దేవునికి కొబ్బరికాయలు కొడుతూ నైవేద్యం పెడుతూ జలాభిషేకం చేస్తూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా కళ్ళల్లో ఒత్తు వేడి చూస్తున్నాం, అయినా కానీ పడలేదు. ఆ నరసింహస్వామి దయతో మా ఊరితో పాటు మా ప్రాంతాన్ని కూడా వర్షాలు పడి సుభిక్షంగా ఉంచాలని చెప్పేసి ఆ నరసింహస్వామి కోరుతా ఉన్నాం. జగిత్యాలలోని మెడికల్ మండలంలోని వెల్లులామ గ్రామము సుమారుగా 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము గోదావరి నుంచి గంగా నుంచి తీసుకురావడము, ఊర్లో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా అభిషేకాలు చేస్తూ చివరి నృసింహస్వామి దేవాలయానికి రావడము, చివరి ఇక్కడికి సమాప్తం చేయడం జరుగుతుంది. దీనివలన మా ఊరే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా వర్షాలు బాగా పడి దేశంలో సుభిక్షం అయిపోతుంది. కాబట్టి ఇది మా యొక్క విశ్వాసము. ఈ సంవత్సరం కూడా మేము భక్తి పద్ధతిలో ఊరు కలిసికట్టుగా వచ్చేసి ఈ సంవత్సరం కూడా మేమందరం కూడా ప్రతి దేవాలయంలో పూజలు చేసి మేమందరం కూడా ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యంలోకి వచ్చేసి స్వామి యొక్క కృపకు పాత్రం అయ్యాం.